ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఏర్పడినటువంటి విభేదాలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రత్యర్థుల్ని ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆర్థిక వ్యవహారాలు ఈ రోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలను సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రక్రియల ద్వారా వ్యాపార అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతని కలిగి ఉంటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ ప్రయాణాలు ఈ రోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. మానసిక ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రోత్సాహంతో కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. అడ్డంకులు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు కొనసాగుతాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కులు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విద్యా ప్రయత్నాలు ఈ రోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయం ఉన్నప్పటికీ కూడా ఉపయోగకర కార్యక్రమాలకే వెచ్చిస్తారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈ రోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి, విజయాలని తెచ్చిపెడతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఏర్పడినప్పటికీ ఆదాయాలు బాగుంటాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఢీకొట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి కూడా బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలతలు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు, వ్యాపార రీత్యా ఏర్పడినటువంటి ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియల ద్వారా విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత విషయాల్లో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది, విజయాలు తోడ్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం శుభాల్ని త్వరితగతిని ప్రాప్తింపజేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు ధనుసు రాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి కార్యాల్లో కూడా విఘ్నాలని చవిచూస్తారు. వ్యాపారపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి నూతన ప్రక్రియలు వాయిదా వేయడం ద్వారా శుభాలు ఏర్పడతాయి.
వ్యవహారికంగా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కూడా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఏర్పడినటువంటి విభేదాలని సవరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. గృహ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఆరోగ్యరీత్యా ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. విద్యా సంబంధిత విషయాల్లో కీర్తిని గడిస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. దూర ప్రయాణాలు ఈ రోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి. లక్ష్యాలని సాధించగలిగేటువంటి శక్తిని కలిగిస్తాయి.